సమయం సందర్భం లేకుండా ఆ మాజీ మంత్రి మీద నాన్ లోకల్ ప్రచారం ఎందుకు మొదలైంది? దాదాపు 15 ఏళ్లుగా ఒకే చోట రాజకీయం చేస్తున్న నాయకుడిని ఇప్పుడు కొత్తగా బయట వ్యక్తి అని ఎందుకు అంటున్నారు? ఆ పని ప్రత్యర్థులదా లేక సొంత వాళ్లే సీటు కింద మాట పెడుతున్నారా? ఎవరా ఎమ్మెల్యే అండ్ ప్రభుత్వ విప్? ఏంటా లోకల్ నాన్ లోకల్ ఫైట్? ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా రాజకీయ నాయకులు ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టడానికి వాడే మొట్టమొదటి అస్త్రం లోకల్ నాన్ లోకల్. ఎందుకంటే ఏ ప్రాంతం వారైనా సాధారణంగా లోకల్ నాయకులనే ఎక్కువగా ఆదరిస్తారు. ఇతరులొచ్చి పోటీ చేస్తే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెత్తనం ఎలా చేస్తారో అన్నట్టుగా చూస్తారు. అయితే అలా జరిగిన ఎక్కువ సందర్భాల్లో ఆ గొడవను దాటుకుని ఒకసారి విజయం సాధించారంటే మాత్రం ఆ ప్రాంత ప్రజలు సదరు నాయకుణ్ణి ఓన్ చేసుకుంటారు. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులది కూడా ఇలాంటి సిచ్యువేషనే. ఇక్కడి ప్రజలు ఆయన్ని ఓన్ చేసుకున్నారు. కానీ నాన్ లోకల్ అంటూ మొదలైన కొత్త ప్రచారం ఆయనకు కంట్లో నలుసులా మారిందట. కాల్వ శ్రీనివాసులు సొంతూరు సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలంలోని అగ్రహారం. గతంలో జర్నలిస్టుగా పనిచేస్తున్నప్పుడు సీఎం చంద్రబాబు ఆయన్ను పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చారు. అలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కాల్వ ఫస్ట్ టైం లోక్సభకు వెళ్లారు. ఆ తర్వాత మరోసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లాలన్న లక్ష్యంతో ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని అనుకున్నారు మాజీ ఎంపీ. అందులో భాగంగానే రాయదుర్గం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి భారీ విజయమే సాధించారాయన. ఇక అప్పట్నుంచి కాల్వ శ్రీనివాసులకు రాయదుర్గం ప్రాంతంలో ఆదరణ లభించింది. ఈ ఎమ్మెల్యే హోదాతోనే ప్రభుత్వ చీఫ్ విప్ మంత్రిగా కూడా పనిచేసే అవకాశాలు దక్కాయి. అందుకు తగ్గట్టే నియోజకవర్గం మీద తన మార్కు వేసుకున్నారాయన. అయితే 2019 ఎన్నికల్లో మరోసారి వైసీపీ నేత కాపు రామచంద్రారెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయారు కాల్వ. ఓడిపోయినప్పటికీ 2019, 2024 మధ్య రాయదుర్గం నియోజకవర్గాన్ని వీడలేదు. ముఖ్యంగా కాపు రామచంద్రారెడ్డితో ఢీ అంటే ఢీ అని తలపడుతూ 5 ఏళ్ల పాటు పెద్ద పోరాటమే చేసినట్టు చెబుతారు. ఇక 2024 ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు శ్రీనివాసులు. ఈసారి ప్రభుత్వ విప్గా ఛాన్స్ దక్కిందే. అలా 2 ఏళ్లు గడిచాక ఇప్పుడు కొత్తగా ఆయన విషయంలో లోకల్ నాన్ లోకల్ అంశం తెరపైకొచ్చింది. కాల్వ శ్రీనివాసులు నాన్ లోకల్ వ్యక్తి అంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అలర్ట్ అయిన తెలుగుదేశం నాయకులు ఎప్పుడో 1.5 దశాబ్దం క్రితం రాయదుర్గం వచ్చినా ఇక్కడి నుంచి రాజకీయం చేస్తున్న నాయకుడు నాన్ లోకల్ ఎలా అవుతారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడి నుంచే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి కూడా అయ్యారు. అలాంటి నాయకుడిపై నాన్ లోకల్ ముద్ర వేయడం సరైంది కాదంటూ టీడీపీ నాయకులు కౌంటర్లు వేస్తున్నారు. అదలా ఉంటే అసలు కాల్వ శ్రీనివాసుల మీద ఈ ప్రచారం మొదలుపెట్టింది ఎవరు అన్నది ప్రస్తుతం అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న. రాజకీయ ప్రత్యర్థులే ఆయన్ను టార్గెట్ చేశారా? అంటే గత కొన్ని రోజులుగా రాయదుర్గం నియోజకవర్గంలో అసలు వైసీపీ నాయకులు యాక్టివ్గా ఉన్నట్టు కనిపించడం లేదు. దాంతో కూటమి పార్టీల నేతల్లో ఎవరైనా పథకం ప్రకారం ఇలాంటి ప్రచారం సోషల్ మీడియాలో వదిలి తమాషా చేస్తున్నారా అన్న సందేహాలు సైతం వస్తున్నాయి. అయితే శ్రీనివాసులు మాత్రం దీనికి ధీటుగా రియాక్ట్ అవుతున్నారు. ప్రచారం చేసేది సొంతోళ్లైనా పగోళ్లైనా డోంట్ కేర్, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని క్లారిటీగా చెప్పేస్తున్నారు. అయితే అదే సమయంలో కనిపించిన శత్రువుతో పోరాటం కాస్త కష్టమే అయినా కనుక్కుని చెక్ పెట్టకుంటే పంటికింత రాయిలా మారుతుంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట.